హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి 3D లిరికల్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట. మీరు సింగిల్ పిక్తో కానీ చాలా ఫొటోస్తో ఈ వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా సూపర్గా ఉంది. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టెస్ట్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియోని పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది ముందుగానే యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు ఏంటంటే ప్రీసెట్ లింక్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదు. లేదంటే తర్వాత ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పెద్దగా మీకు టైం పట్టేస్తుంది అనమాట. సో అట్లా ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఫుల్ ప్రాజెక్ట్ కానీ మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే మీరు XML ఫైల్ యూజ్ చేయండి. 100% మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడైతే నేను అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. తర్వాత అదే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కిందికి వచ్చేస్తుంది. ఇట్లా చూడండి, ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట బీట్ అనేది. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చింది. బట్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇమేజ్ ఉండాలి కదా. సో ప్రతి ఒక్క దీనికి ఇట్లా ఇమేజ్ ఇచ్చాను. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక ఇమేజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నాకన్నా ఇంకా మీరు బాగా ఎడిట్ చేసుకునే మీకు అవగాహన వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేద్దాం. ఈ విధంగా స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. మీరు ఏ ఫోటో అయితే నేను మీకు ఇమేజ్ చూపించానో ఆ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ వీడియో. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో ఫోటో ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను అదే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఇట్లా ఫోటో అనేది యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దాని కింద చూడండి, ఇక్కడ ఇంకో ఇమేజ్ రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ ఇచ్చానమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే రీప్లేస్ పెట్టుకున్నారో అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ మీ ఫొటోస్ ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది అదే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో పర్ఫెక్ట్గా యాడ్ అయింది అనమాట. ఈ విధంగా చాలా అంటే చాలా లుక్ అని కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ నేను ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ ఫోటోపై క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి కనుక అదే ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో రీప్లేస్ పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, వేరే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా బట్ సైజ్ అనేది ప్రాబ్లం అయింది. సో ఇక్కడ దీన్ని ఇట్లా జూమ్ డౌన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎంతవరకు ఉందో నాకు అనుకూలమైనంత ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇదే ఫోటో ఉంది కదా, ఈ ఫోటోపై క్లిక్ చేసి దాని కింద ఇంకో ఇమేజ్ ఇచ్చాను ఫోటో రీప్లేస్ అనేది. ఆ ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇప్పుడు ఏ ఫోటో అయితే మీరు రిమూవ్ చేసుకొని అదే రీప్లేస్ పెట్టుకున్నారో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అదే ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ప్లస్ సింబల్పై క్లిక్ చేసాం, యాడ్ అయింది. బట్ చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లోని ఫోటో అనేది జూమ్ అయింది కదా. సో బ్యాక్ వచ్చేసి ఆ ఫోటోని కాస్త జూమ్ డౌన్ అనేది ఇట్లా చేసుకుని పర్ఫెక్ట్గా మీ ఫోటో ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా చూడండి, నేనైతే ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా. ఓకే, నాకు పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అయింది చూడండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫోటో కూడా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్క ఫోటో కంటే వీడియోలు ఎంత అవుతుంది, మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి రీప్లేస్ పెట్టి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఇన్కేస్ మీకు కానీ నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తాను. బట్ ఈ విధంగా ట్రై చేశాను. వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.